సూపర్ సిక్స్ పేరిట 6 మోసాలు చేస్తుందని వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పుకొచ్చారు. తమ హయాంలో రైతు భరోసా ఇస్తే ఈ ప్రభుత్వం రైతు దగా చేస్తుందని దుయ్యబట్టారు. రైతులకు మద్దతుగా వైసీపీ ఆందోళన పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ముట్టడికి ఆ పార్టీ పిలుపునిస్తుంది. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాకు చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం మీడియా సమావేశంలో కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పేరిట ఇసుక దోచేస్తుందని కాకినాడ మాజీ ఎంపీ పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జి వంగా గీత ఆరోపణలు చేశారు. మేము అడుగుతా ఉన్నాం, కేవీ రావు కానీ జిఎంఆర్ కానీ ఎవరి హయాంలో ఈ కార్యక్రమాలని చేశారు? ఎవరి హయాంలో ఎకరానికి 3 లక్షలు ఇచ్చి కంటి తుడుపు చెరువుగా వాళ్ళకి ఇచ్చి ఎదురొచ్చిన రైతుల్ని జైల్లో పెట్టి భూములు లాక్కున్నారు? అవన్నీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉండొచ్చు, కానీ చరిత్ర మర్చిపోదు. ఏరువాక సాగి 2012లో నేను వస్తే భూములు ఇస్తానని చెప్పి ఆయన వచ్చిన తర్వాత 2015-16లో ఇంచుమించుగా 1589 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ని, కోనా భూమిని 3 లక్షల రూపాయలకి ఇచ్చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడుది. అది కాకుండా 70 ఎకరాలు ప్రభుత్వ భూమి ₹1 తీసుకోకుండా అదే సజ్జకి ఇచ్చారు. అది కాకుండా డెవలప్మెంట్ ఛార్జెస్ 101 కోటి రూపాయలు వైవర్ చేశాడు. ఈ విధంగా సెజ్ కోసం అహర్నిశలు కష్టపడి